షెకెములో ఆశ్రయపురములు ఉన్నాయి. ఏంటి ఆశ్రయపురం అంటే, ఇద్దరు గొడవ పడ్డారు, కొట్టుకున్నారు. ఒకడికి ఆయిపొట్టును తగిలింది, కింద పడ్డాడు, చచ్చిపోయాడు. వీడు సంపాలని కొట్టలేదు, ఏదో కలబడ్డారు, నెట్టాడు, వాడిపోయి దేవుని పడ్డాడు, తలకు పెద్ద గాయమైంది, చచ్చాడు. వాడు వీడు సంపాలని చంపలేదు. అప్పుడు ఇతను ఏం చేస్తాడు? ఇతను దొరికితే ఆ చచ్చిపోయినోడు సంబంధించి మొత్తం ఈయన చంపేస్తారు. వీడు పరుగును పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆశ్రయపురంలోకి వెళ్తాడు. అతన్ని తీసుకుని వచ్చి ఏం జరిగింది ఏంటి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చూసిన వాళ్ళని పిలిచి తీర్పు తీర్చేంత వరకు కూడా అతన్ని చంపటానికి అధికారం లేదు. అతడు ఆశ్రయపురంలో కాపాడబడతాడు. అది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కూడా ఏదన్నా గబక్కన ఒకరిని చంపాడు అనుకో, వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అనుకో, అతన్ని వీళ్ళు పోయి చంపగలరా? పోలీస్ స్టేషన్లో చంపకూడదు, కాపాడబడతాడు. ఆ రోజు ఆశ్రయపురం అంటే ఈ రోజు పోలీస్ స్టేషన్. ఈ రోజు అసలు మనమే పోలీస్ స్టేషన్, మనమే ఆశ్రయపురం అంట. అది సంగతి. మన దగ్గరికి వచ్చిన విశ్వాసి అగ్నిగుండానికి వెళ్లకుండా కాపాడబడాలి, సాతాను చేతులు పడకుండా కాపాడబడాలి, సమస్యల్లో పడకుండా కాపాడబడాలి. మనమే ఆశ్రయపురంగా వారిని కాపాడాలి.